రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్ రెడ్డి గారు. అంటే గ్రామ సభలు అనేటువంటిది ఒక అంటే రాజ్యాంగబద్ధంగా గ్రామ సభలకు ఒక వ్యాలిడిటీ ఉంది. ఏదైనా జరగాలి అంటే అది గ్రామ సభ అనేటువంటిది ఒక బెంచ్ మార్క్గా చాలా సందర్భాల్లో దాన్ని తీసుకుంటారు. గ్రామ సభలు నిర్వహించారు. దాంట్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ లిస్టు డిస్ప్లే చేస్తారో, అభ్యంతరాలు ఉన్నా, యాడింగ్స్ ఉన్నా, లేదు ఇంకేదన్నా వాళ్ళకి అర్హులు కాదన్నా అవన్నీ చెప్పచ్చు. రాలేని వాళ్ళు తమకు రాలేదు అనేటువంటిది కూడా వారు అక్కడ ప్రస్తావించవచ్చు. కానీ గ్రామ సభలు అనేటువంటి దాన్ని ఒక లబ్ధిదారుల ఎంపికకు సంబంధించినటువంటి అంశం, దాన్ని వాడుకోవచ్చు, విపక్షాలు కూడా లేవనెత్తచ్చు. కానీ అది అక్కడ ఏదో గందరగోళం సృష్టించడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలా అనేటువంటిదా, లేదు నిజమైన లబ్ధిదారులకి పథకాలు అందాలి అనేటువంటి సంకల్పంతో ప్రతిపక్షాలు వాటిని వాడుకోవాలా అనేటువంటి చర్చ. ఇందాక కాంగ్రెస్ చెప్పినట్టుగా ఇప్పటిదాకా అసలు ఇంతకుముందు మీరు అనేక పథకాలు పెట్టారు, ఎప్పుడైనా గ్రామ సభలు నిర్వహించారా 10 ఏళ్లలో అనే ప్రశ్న కాంగ్రెస్ నుంచి వస్తుంది. ఇప్పుడు నిర్వహిస్తుంటే అడ్డుకుంటున్నారు అనేటువంటిది వాళ్ళ విమర్శ. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మాకు ఇబ్బంది అనిపించేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా అప్డేట్ అవుతలేదు. వాళ్ళు సరే 10 సంవత్సరాలు సుదీర్ఘకాలం దూరం ఉన్నారు, అధికారానికి దూరం ఉన్నారు. ఇప్పుడే కొత్తగా మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగానైనా జనాల దగ్గరికి పోవాలన్నటువంటి తపన తప్ప ఈ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించే ఉద్దేశం లేదు. ఇంకోటండి, గ్రామ సభలు అనేటివి గ్రామ స్థాయిలో ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు ఖచ్చితంగా గ్రామ సభ జరుగుతుంది. ఒకటేమో అంబేద్కర్ జయంతి నాడు ఒకటి జరుగుతుంది, గాంధీ జయంతి నాడు ఒకటి జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఇంకా పంచాయతీరాజ్ చట్టము, తర్వాత మున్సిపల్ చట్టము, ఇవి చాలా కఠినంగా అమలు చేసేటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు గ్రామ సభలకు ప్రతిదానికి కూడా గ్రామ సభల ఆమోదం కావాలి. ఏదైతే గ్రామ పంచాయతీలు చేసేటువంటి పనులకు కూడా గ్రామ సభల ఆమోదం కావాలి. కాబట్టి గ్రామ సభ పెట్టడం అనేది అసలు ఇష్యూయే కాదు, పెద్ద ఇష్యూ కాదు. ఒకటి. ఇంకోటి ఏమంటున్నా అంటే మొత్తం సమగ్ర సమాచారము రాష్ట్రంకి సంబంధించినటువంటి మీది, తర్వాత మాతోటి సహా ప్రతి ఒక్కరిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 4 కోట్ల మందిది ప్రభుత్వం దగ్గర ఏదో రకమైనటువంటి డాటా అనేది ఉంటుంది. మీరు ఫస్ట్ గవర్నమెంట్ రాగానే పోయిన డిసెంబర్లోనే బాగా హడావుడి చేసి ఆ జిరాక్స్ సెంటర్లోనే బతికించడం తప్ప, మేము ఏదో ఇల్లు ఇప్పిస్తాము, మేము ఇంకోటి చేస్తాము అని చెప్పుకోవడం తప్ప వీటితోటి ఏ రకమైనటువంటి లబ్ధి కూడా పొందలేదు. 1 ఇయర్ కింద మీరు తీసుకున్నారండి. ఈ రైతు భరోసా కొరకు అప్లికేషన్ తీసుకున్నారు, తర్వాత ఇందిరమ్మ ఇండ్ల కొరకు తీసుకున్నారు, ఇంకా రేషన్ కార్డు కొరకు తీసుకున్నారు. కరెక్ట్ 1 ఇయర్ అవుతుంది ఈ రోజుకు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మొన్న ఒక లిస్ట్ అనేది తయారు చేశారు. ఈ లిస్టు తయారు చేయడంలో కూడా కొంచెం తీవ్రంగా ప్రజలలో వ్యతిరేకత వచ్చింది. అయ్యో వాళ్ళ పేర్లు ఉన్నాయి, మా పేరు లేవు, ఇంకోటి లేవు అని చెప్పడంతో ఇది ఒక రకమైనటువంటి కంటి తుడుపు చర్య. ఇది సరే మీ పేరు కూడా తీసుకుంటాంలే, మీ అప్లికేషన్ కూడా తీసుకుంటాము మేము అన్నట్టు దాన్ని తప్ప ఈ గ్రామ సభలు దేనికి కూడా పనికొచ్చేటి కావు. తర్వాత ఇంకోటండి, ఇప్పుడు బీఆర్ఎస్ నాయకత్వాన్ని మీరు మంత్రులు ఎక్కడ వస్తే అక్కడ మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడమో లేకపోతే పోలీస్ స్టేషన్లో పెట్టడమో చేస్తా ఉన్నారు. ఎక్కడికి కూడా రానిచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి బీఆర్ఎస్ నాయకులు మీరు మాట్లాడుతుంటేనే విజువల్స్ పడుతున్నాయి. మీరు చూశారు లేదా హరీష్ రావు గారు గ్రామ సభలో పాల్గొన్న? అవును చెప్తున్నాను, స్పష్టంగా చెప్పింది. రానివ్వట్లేదు అంటున్నారు ఎమ్మెల్యేలు గ్రామ సభల్లో. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. నిన్న ఎక్కడో చూసా పాయల్ శంకర్ గారు బీజేపీ నాయకులు ఆయన మీడియాతో మాట్లాడారు, గ్రామ సభ చేసి. అక్కడి మందేమేనండి, ఇప్పుడు మంత్రులు వస్తే అడ్డుకుంటారు. మళ్ళీ అక్కడి మందేమే. హరీష్ రావు గారు అక్కడికి పోవచ్చు, అదే సీఎం ప్రోగ్రామ్ అయింది అనుకోండి రానిచ్చే ప్రసక్తి లేదు. మంత్రుల ప్రోగ్రామ్ అయినా గ్రామ సభ వచ్చేప్పుడు వేరు, గ్రామ సభ వేరు అంటున్నారు. గ్రామ సభ నిన్నే స్టార్ట్ అయింది. నిన్న నుంచి గ్రామ సభ నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేస్తున్నారు. జనరల్ రొటీన్ గా మాట్లాడుతున్నారు మీరు. నేననేది పర్టికులర్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నా. నేనే పర్టికులర్ సబ్జెక్ట్ ఏమంటున్నా, దాన్ని అడ్డుకుంటారని ఇంటెన్షన్ ఉంటే మీరు కూడా 10 ఏళ్లలో అదే చేశారు, వాళ్ళు అదే చేస్తారు. మేము చేయలేదు అంటే నువ్వు నేర్పిన విద్య నిరజాక్ష, మనం చేయలేదా అంటే మనం కూడా చేసాం. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అంటున్నా శ్రీకాంత్ రెడ్డి గారు. నేను కూడా జర్నలిజంలోనే ఉన్నా 10 ఏళ్ళకి. ఇప్పుడే కొత్తగా జర్నలిజంలోకి వస్తే నాకు పాత చరిత్ర నాకన్నా ఎక్కువ 40 సంవత్సరాల ఇండస్ట్రీ అక్కడ గౌరీ గారు ఉన్నారు, తర్వాత చెప్తారు అనుకోండి. మేము అనేది అదేనండి, మీరు ఏం చేసినారో మేము కూడా అదే చేస్తామని చెప్పి చెప్పుకోవాలి కదా. మళ్ళీ దీనికి అనే దానికి నేను ఏమంటున్నా అంటే గ్రామ సభలు నిర్వహించడం అనేటువంటిది మంచా చెడా, దాంట్లో ప్రతిపక్షాలు అనేటువంటి న్యాయం చేయడం కోసం అనార్కుడికి రాకూడదు అని అంటే అధికారులు కూడా ఉంటారు కదా గ్రామ సభలో. నా ప్రశ్నకు ఒక్కటి సమానం చెప్పానండి. నేనేమంటున్నా, ఈ రోజు మొత్తం రికార్డ్స్ అన్ని కూడా మన గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. అది పాత గవర్నమెంట్ కానివ్వండి, కొత్త గవర్నమెంట్ కానీ, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి. ఈ రోజు యాప్లు ఉన్నాయి,
ఈ రోజు నువ్వు ఇంట్లో కూర్చొని అన్ని కార్యక్రమాలు చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఇంకోటండి, మీరు ఒక అనర్హుని పేరు తప్పిపోయి వచ్చింది అనుకోండి, ఎవరు చెప్పాలి వీళ్ళు అనర్హులు కాదని చెప్పి? ఇవాళ ఎవరు కొట్లాట పెడతారంటే గ్రామ సభ దేనికంటే అసలు గ్రామ సభ వద్దంటారా? దాన్ని బట్టి చెప్పొచ్చు. అంటే ఆ లిస్ట్ డిస్ప్లే చేయొద్దు, గ్రామ సభ చెప్పొద్దు, అభ్యంతరాలు అడగద్దు. అభ్యంతరాలు అడిగితే గొడవలు అయితే కాబట్టి అభ్యంతరాలు అడగద్దు. దీన్ని ఏమంటారండి, తెలంగాణలో ఒక సామెత ఉంది, సాట్ల తవుడు పోసి కుక్కలకు కొట్లాట పెట్టినట్టున్నది. మీరు సామెత నేనేమంటున్నా, అందుకని సూటిగా చెప్పండి. నేనేమంటున్నా, గ్రామ సభలు అనేటువంటి తగాదాలు పెట్టడం కోసమే ఇది బీఆర్ఎస్ పార్టీ యొక్క విధానము, బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయం. విధానం కాదు, బీఆర్ఎస్ పార్టీ తప్పు కూడా కాదంటున్నా. నేనేమంటున్నా అంటే గ్రామ సభలు అనేది ప్రభుత్వం ఇంటెన్షన్ ఇది. అందుకని మేము గ్రామ సభలు వ్యతిరేకిస్తున్నాం. గ్రామ సభల యొక్క ఉద్దేశం ప్రభుత్వం కుట్రపూరితంగా ప్రజల మధ్య వివాదాలు తేవడానికి పెట్టింది. దాన్ని మేము బహిష్కరిస్తున్నామనో దాన్ని వ్యతిరేకిస్తున్నామనో చెప్పచ్చు అంటున్నా, తప్పు కాదంటున్నా. మీరు మీ దగ్గర సమాచారం ఉన్నదండి, ఇల్లు ఎవరికి లేవో సమాచారం ఉన్నది, తర్వాత రేకుల షెడ్ ఎవరికి ఉన్నదో సమాచారం ఉన్నది, సమాచారం ఉన్నది. అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు ఆ గ్రామ సభ ప్రక్రియ వద్దంటున్నా. నా ప్రశ్నకి మీరు ఆన్సర్ చెప్పట్లా. గ్రామ సభ అనే ప్రక్రియ వద్దు అంటే కూడా తప్పు కాదంటున్నా, అదే చెప్పండి అంటున్నా. గ్రామ సభ ఆమోదం కొరకండి, మీరు 100 మంది అదే కదా, లిస్ట్ ఆమోదం కోసమే కదా అంటున్నా. నేను చెప్పినా మనం అందరం తెలియదు. ఎందుకు గ్రామ సభలో ఆమోదం కోసం, ఆమోదం చెప్పేటప్పుడు పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు ఈ పేరు ఆయనకి అన్ని రకాలుగా ఆదాయం ఉందండి, ఆయనకి ఎట్లా వస్తుందని అనొచ్చు ధైర్యం ఉంటే. ధైర్యం లేకపోతే అనకపోతే ఆయన ఇది లేదు లబ్ధిదారులు అంటే, సార్ అందరిది వచ్చింది సార్, నేను ఎంత కడు పేదవాడిని సార్, నాకు రాలేదు సార్ అని అడగచ్చు. నేనేమంటున్నా, ఎందుకు గ్రామ సభ అంటే ఆ లిస్టు చూపించి వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు రాకుండా ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి వచ్చి ఉంటే అనే కదా అంటున్నా. అదే దానికోసమే కదా మీరు ఇయ్యడానిక వచ్చినటువంటి వాళ్ళది తిరిగి తీసుకోవడానికి గ్రామ సభ నిర్వహించేది. రానటువంటి వాళ్ళ మీరు నిర్వహించలేదు 10 ఏళ్లలో, అసలు ఎందుకు నిర్వహిస్తారు గ్రామ సభ? పోనీ మీరంటే నిర్వహించలేదు కాబట్టి వదిలేద్దాం, అసలు ఎందుకు నిర్వహిస్తారు గ్రామ సభ? సార్ ఒక్కటి చెప్తానండి, సంక్షేమంలో ఈ ప్రపంచంలోనే ఏ ప్రభుత్వం కూడా సంక్షేమం ఏం చేశారు ఏంటని కాదు, లబ్ధిదారుల ఎంపిక అనేది ఎట్లా చేస్తారు అనే దానికి నేను చెప్తున్నా. సంక్షేమం ఐక్యరాజ్య సమితి కూడా అవార్డు ఇచ్చి ఉండొచ్చు, నేను కాదంటలా. ఐక్యరాజ్య సమితి అవార్డు ఇవ్వచ్చు, నేను కాదంటలా. దాన్ని తప్పపట్టట్లా. ఏమంటారు? సాచురేషన్ మోడ్ లో ఇచ్చిన సాచురేషన్ మోడ్ అంటే తెలుసా? సాచురేషన్ మోడ్ అంటే తెలుసా? ఒక్క నిమిషం గౌరీ గారిని ఇన్వాల్వ్ చేస్తా. ఒక్కసారి సాచురేషన్ మోడ్ అనేది మీరు చెప్తున్నారు గౌరీ గారు, ఎందుకంటే ఈ పదం అనేది ఫస్ట్ మనం రాజశేఖర రెడ్డి గారు దగ్గర ఎక్కువ సందర్భాల్లో ఇది విన్నాం. దాన్ని ఏదో వాళ్ళు వాడుతున్నారు. డబుల్ బెడ్రూమ్ గురించి కట్టినవే ఇవ్వాలి వాటి వరకు చాలా చోట్ల అవి చదలబడుతున్నటువంటి పరిస్థితి. అందుకనే మనం మాట్లాడేటప్పుడు కొన్ని తప్పులు ఉండొచ్చు. ఏ ప్రభుత్వం గొప్పలు ఏం చేస్తుంది అని కాదు, మంచి చేయొచ్చు చెడు చేయొచ్చు. కానీ సాచురేషన్ అనే పదం ఉందే, అది ఎలిజిబులా కాదా అనేది గౌరీ గారు చెప్పాలి. గౌరీ గారు ఎందుకంటే